మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక చిన్న క్వశ్చన్ మీకే వేస్తానండి. ఓ అద్భుతమైన పేరుని తీసుకుందామండి, వరుణ్. ఎవరికి అన్వయించుకోకండి, నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. మీది చూడలేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు, మీది కాదు, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వరుణ్ అనే పేరు తీసుకున్నాను. వరుణ్ అనే పేరు ఎవరికి ఉండాలి, ఎందుకు ఉండాలి? ఒకవేళ వరుణ్ అని పేరు పెట్టుకునేటటువంటి అబ్బాయికి పంచభూతాల్లో ఉన్నటువంటి నీరు కనుక శత్రువు అయితే వరుణ్ అనే పేరు ఇవ్వచ్చా? అదే పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ వాయువు, తెలుగులో గాలి, వాయువు కూడా తెలుగే, ఆ గాలి ఒకవేళ ఈ పేరు పెట్టుకున్న అబ్బాయికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బర్త్ టైంలో వచ్చి ఉంటే కనుక మనం వరుణ్ ఇవ్వచ్చా? వరుణ్లో వణం అంటే ఏమిటి, రుణం అంటే ఏంటి, వరు అంటే ఏంటి, రుణ్, వరుణ్, వన్ అంటే ఏంటి? ఇవి ఎవరికి ఇవ్వగలం? ఇవి చూసుకోకుండా ఇస్తే ఏమవుతుందండి? ఆక్సిజన్ అందదండి, మనిషికి ఆక్సిజన్ అందదు. మనిషికి ఆక్సిజన్ అందకపోతే ఎంత గిలగిల కొట్టుకుంటారో మీకు తెలుసా? డేట్ ఆఫ్ బర్త్కి పడని పేరుని ఇస్తే కూడా అలాగే ఉంటుందండి లైఫ్. వరుణ్ పక్కన వరుణ్ తేజనో, వరుణ్ రాజనో, ఆర్ వరుణ్ ఆకాశనో, వరుణ్ ఇంకేదో పెట్టేద్దామండి. పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మనకి చాలా ఫ్రీడమ్ ఉంది, మనం ఏదైనా పెట్టుకోవచ్చు, పెట్టుకుందాం. కానీ వరుణ్లో ఉన్నటువంటివి ఏవి ఎక్కడ మారవు. మీరు ఏం పెట్టినా రెస్పిరేటరీ తాలూకు సమస్య ఉంటే కనుక ఇంతే సంగతులండి. సో లెక్క ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎంత క్లిష్టంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, వరుణ్ ఇంగ్లీష్లో 5 అక్షరాలు, ఆడా ఈవెనా? వరుణ్ తెలుగులో 3 వస్తుంది, ఆడా ఈవెనా? ఈ లెక్కలు టైంపాస్కి కూడా ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదండి. ఎవరు ఎంత ఉదరగొట్టినా కొన్నాళ్ళే, ఎప్పటికన్నా సరే అథెంటికల్గా ఉండే ఒరిజినాలిటీ బయటికి రావాల్సిందే కదా. సో వరుణ్ అనే పేరు ఫస్ట్ మనకి తెలియాల్సింది ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి? ఇతడు కేవలం మృగశిర నక్షత్రంలో పుట్టాడు కాబట్టి నేను వరణిస్తాను అని నేను అనను. నాకు అసలు ఆ మృగశిర నక్షత్రం ఊసు లేదు, లెక్క లేదు. నేను మాట్లాడను కూడా, ఈ మాట మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకే అంటున్నాండి, మనం ఒక విధానాన్ని తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ తప్పద్దు, మన సొంత జోక్యం వద్దు, మన పెత్తనం అంతకంటే వద్దు. ఉన్నాయనుకోండి, ఇప్పుడు చెప్పిన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లాంటివి దాదాపు ప్రతి నక్షత్రంలో, ప్రతి పాదంలో, ప్రతి అక్షరానికి ఉన్నాయి. సో నేమ్ సెలెక్షన్ ఒక ఈజీ ప్రాసెస్ కాదు. ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలి అది అంతకంటే ఈజీ టాస్క్ కాదు. మీరు క్లారిటీగా ఒక విషయం తెలుసుకోండి, మీకు నక్షత్రమే కావాలా? ఈజీగా అడగండి. డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నవి కావాలా? ఈ 2 ఇవ్వండి అంటే మళ్ళీ ఈ రెండిట్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోలేరు. అర్థమైంది కదండి? ఈ సెలెక్షను ప్రాసెస్సు ఎవరికి పడుతుంది, ఎవరికి పడదు, ఇవన్నీ మా ఇబ్బందులు కదండి. మీరెందుకు పాపం పడిపోవటం? తల్లిదండ్రులుగా మీకు ఒక ఫ్రీడమ్ ఉంది. మీకు కావాల్సిన పేరు, నచ్చిన పేరు ఇది అనుకుంటున్నాము, దీన్ని కరెక్షన్ చేసి పెట్టుకోవచ్చా అని. దీన్ని మించి ఇది నక్షత్రం అక్షరం కదండి అంటే ఇంకా నేను క్వశ్చన్స్ వేయాల్సి వస్తుందండి. మీ దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకు కష్టం మీకు? కాబట్టి సెలెక్షన్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. అందుకే అన్నాను వరుణ్ ఎవరికి ఇవ్వచ్చు. కేవలం వరుణ్ మృగశిర నక్షత్రంలో పుట్టిన వాడికి ఇవ్వాలి అనే స్టేట్మెంట్ నేను ఇవ్వను, అసలు ఇవ్వను కూడా. మృగశిర నక్షత్రంలో వరుణ్ అనే పేరు ఇవ్వనండి. గసి అనేది ఒకటి ఉంది మృగశిరలో, మీరు ఆలోచించండి. గసి ఉంది, దాని తర్వాత మృసి వస్తుంది. వరుణ్ ఎట్లా ఇస్తానండి నేను? ఎలా ఇవ్వాలి? చూస్తూ చూస్తూ అంత పెద్ద బ్లండర్ ఎలా చేయాలి? అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.